Hi, welcome to my channel Madhu's Education Learns. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి, అసలు ఇంకా ఎప్పుడు పక్కాగా మనకు వచ్చే అవకాశం ఉన్నదన్నది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు నా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు అందుతూనే ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్దాం. ఆల్రెడీ నేను తెలంగాణ స్టేట్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు వచ్చేదనే దాని మీద ఒక వీడియో చేశాను. బట్ ఈరోజు మనకు తెలిసిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే తెలంగాణ ఇంటర్ బోర్డు వాళ్ళు ఈసారి హాల్ టికెట్ని ప్రత్యేకంగా ఫస్ట్ టైం వినూత్నంగా ఒక ప్రయోగంతో హాల్ టికెట్స్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ హాల్ టికెట్స్ మీద ఒక క్యూఆర్ కోడ్ సిస్టమ్ని ప్రవేశపెడుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ వలన మనకి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉన్నది, ఏ లొకేషన్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ వల్ల మనకు తెలుస్తుంది. దీనివల్ల ఎవరైనా ఎంత దూరంలో ఉందో దాన్ని బట్టి మనం ఒక టైం మేనేజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక హాల్ టికెట్ పైన ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎగ్జామినేషన్ తాలూకా చీఫ్ సూపరింటెండెంట్ గారి కాంటాక్ట్ నెంబర్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ను కూడా హాల్ టికెట్ మీద ముద్రిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందువల్లంటే ఈ రెండు నెంబర్స్ వల్ల మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ డౌట్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మనం ఫోన్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి లేదా కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి పక్కాగా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయొచ్చు. అంటే హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా మీకు ఏ ఇష్యూస్ ఉన్నా, హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నా, ఫోటో సరిగా పడకపోయినా, లేదా మీ సెంటర్ కరెక్ట్గా క్లారిటీకి తెలియకపోయినా, ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ మీకు ఏ డౌట్స్ ఉన్నా వాటికి సంబంధించి మీరు చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కాంటాక్ట్ నెంబర్స్ హాల్ టికెట్స్ మీద ఉంటున్నాయి కాబట్టి ఈజీగా మీరు వాళ్ళతో అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ప్రయోగంగా వాళ్ళు చేస్తున్నారు. వీటితో పాటు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ యొక్క లింక్ని స్టూడెంట్ మొబైల్ నెంబర్కే కాకుండా డైరెక్ట్గా పేరెంట్స్కి కూడా పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్కి కూడా పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇన్ని ప్రయోగాలు మీరు చేస్తున్నారు కాబట్టి కొంత టెక్నికల్ ఇష్యూస్ అనేవి కొద్దిగా రేజ్ అవ్వడం వల్ల కొంత డిలే అయితే జరిగింది. మనందరికీ తెలిసిందే మార్చి 6వ తారీఖు నుంచి ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి కాబట్టి మనకి ఈ హాల్ టికెట్స్ అనేవి ఇప్పుడున్న స్టేటస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే వీలైనంత వరకు 26th ఆర్ 27th ఈ 2 రోజుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 26th శివరాత్రి హాలిడే కాబట్టి బహుశా 25th ఈవినింగ్ కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఇప్పటికున్న అప్డేట్ అయితే మీకు షేర్ చేశాను. ఇంకా ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.